మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, చాలా తీవ్రంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కొంత జిల్లాకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా వచ్చినట్టుంది. ఎలాంటి ఇంటెన్సిటీ ప్రస్తుతం కనిపిస్తోంది? ఈదురు గాలులు ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా బిందు, ప్రస్తుతం నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. భారీగా వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఉంటాయని ఐఎండీ ఇచ్చినట్టు హెచ్చరికల మీద మరింత అప్రమత్తం అయింది అధికార యంత్రాంగం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఒంగోలు సమీపంలోని కలెక్టరేట్కి అతి దగ్గరలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక భారీ వృక్షం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వృక్షం ఒక్కసారిగా నిలువుగా కూలిపోయినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. కొంచెం ఉంటే ఇంటి మీద పడిపోయేది, ఇంటి పక్కనే ఆనుకున్నటువంటి దృశ్యం పడిపోయినటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్లు దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున వృక్షాలు రోడ్డుకి అడ్డంగా పడిపోయినాయి, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలకి ఇబ్బందులు ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి చాలా చోట్ల హైవే మీద వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఈ వరదలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా వాహనాలు రాకపోకలు నిలిపివేసేద్దాం, అక్కడికే భారీ వాహనాలు ప్రధానంగా టార్గెట్ చేసుకుని భారీ వాహనాలను ఎక్కడికక్కడ హైవేల మీద, ప్రధాన రహదారుల మీద నిలిపివేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లో వంటి పోలీస్ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఆ మేరకు ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉంది. మార్నింగ్ ఉదయం 10 గంటల వరకు కొంతవరకు తెరపఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత భారీగా ఈదురుగాలులు మొదలయ్యి ఆ తర్వాత భారీ వర్షాలతోటి కంటిన్యూస్గా కురుస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రిజర్వాయర్లు, ఇటు కంబం చెరువు కానీ, రాళ్లపాడు ప్రాజెక్టు కానీ, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు కానీ నిండు కుండలు తలపిస్తున్నాయి. ఇక చెరువులు కూడా పెద్ద ఎత్తున నిండినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఎక్కడన్నా తూములు గండ్లు పడతాయనే ఒక ఆందోళన ఆ ప్రాంత రైతాంగాల్ని కలవరపెడుతుంది. ఈ రాత్రికి ఏం జరుగుతుందో, ఈ రాత్రికి ప్రశాంతంగా గడిస్తే బాగుండు, ఈ రాత్రికి అంతా సజావుగా ఉంటే బాగుండు అనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటే పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే చాలా చోట్ల చెరువులు అన్నీ కూడా పాత చెరువులు, ఎక్కడ కూడా మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ చెరువులు ఇంత పెద్ద భారీ వర్షాన్ని, ఇంత పెద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ని కనుక తట్టుకోగలుగుతాయా లేదని ఒక ఆందోళన జిల్లా వాసులని, రైతాంగాల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి ఒక టెన్షన్ వాతావరణం ఉండే పరిస్థితి ఉంది. ఈ రాత్రి అంతా సజావుగా జరుగుతుందా లేదని ఒక ఆందోళన ఇటు అధికార యంత్రాంగంలో కూడా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే కనిగిరి అలాగే గిద్దలూరు ప్రాంతంలో 2 పాత మిద్దెలు కూలి ఒక 3 గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల చిన్న చిన్న వాగులు, ఇటు నల్లవాగు కానీ, కందుకూరునటువంటి ఎర్రవాగు కానీ పెద్ద ఎత్తున ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు ఆయా లింక్ గ్రామాలు, కందుకూరు పట్టణం నుంచి వెళ్ళేటువంటి లింక్ గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు వెస్ట్ ప్రకాశం చూసుకుంటే పెద్ద ఎత్తున చెరువులకి భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి ఉంది. నల్లమల ప్రాంతంలో భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో అటు ఉన్నటువంటి వాగులు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి ఉంది. కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి భైరవ కోన ఎప్పుడూ లేని విధంగా వాటర్ ఫాల్స్ భారీగా, అత్యంత భారీగా అబ్బురపరిచే విధంగా వాటర్ ఫాల్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రాత్రికి ప్రధానంగా తీర ప్రాంత మండలాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పరిస్థితి ఏంది, మత్స్యకారుల పరిస్థితి ఏంది, చాలా చోట్ల రిహాబిలిటేషన్ సెంటర్ల, పునరావాస కేంద్రాల్లో మినిమం సౌకర్యాలు కూడా లేవని ఒక ఆందోళన మధ్యాహ్నం నుంచే ఉంది. ఎవరు కూడా మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఎవరు కూడా పునరావాస కేంద్రాలకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. చాలా ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండే పరిస్థితి ఉంది. మనం కొత్తపట్నం మండలాల్లో పలు తీర ప్రాంత గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు మత్స్యకారులు చాలా ఆవేదనతో చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మాకు ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు ఇస్తామని 3 రోజుల ముందు నుంచి చెప్పినట్టు పరిస్థితి ఉంది. కానీ కనీసం కేజీ బియ్యం కూడా మాకు ఇవ్వలేదు. మేము సర్వైవ్ కావాలి. దాదాపు 20 రోజుల నుంచి మేము వేటకెళ్ళలేని పరిస్థితి ఉంది. 20 రోజుల ముందు ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా కడలూరుకు సంబంధించిన మత్స్యకారులు ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ క్రియేట్ చేసే పరిస్థితి ఒకటైతే, ఈ తుఫాన్ ఎఫెక్ట్ మరింత మమ్మల్ని కుదేలు చేసింది. దాదాపు 20 రోజుల నుంచి మేము వీళ్ళకే పరిమితమైన పరిస్థితి నేపథ్యంలో పూటగడనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో 3 రోజులకు ముందు నుంచే మేము ముందస్తుగా పరిహారం ఇస్తాం, ముందస్తుగా నిత్యావసర సరుకులు మీకు అందజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు కేజీబీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎలా మేము పునరావాస కేంద్రాలకి వెళ్ళాలి, ఏం తినాలని వాళ్ళు
ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పునరావాస కేంద్రాల్లో లైట్లు కూడా చాలా చోట్ల లేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ లేకుండా ఒక స్ట్రక్చర్లో చూపించి ఆ స్ట్రక్చర్లోకి వెళ్ళండి అని చెప్పినటువంటి పరిస్థితి ఈ జిల్లా అధికారులకు ఉంది. కాబట్టి ఎలా వెళ్ళాలి, మేము ఎలా సర్వైవ్ కావాలి, పిల్లా జిల్లా అంతా ముస్లిం ముతకని తీసుకొని మేము ఎలా అందులో ఉండాలని ఒక ఆవేదన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒంగోలు నగరంలో రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన రోడ్డు అయినటువంటి కర్నూలు రోడ్డు కూడా పెద్ద ఎత్తున నీరు ప్రవాహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. శివార ప్రాంత కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలన్నింటిలో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇప్పుడు మదర్ తెరీసా కాలనీ, బలరాం కాలనీ, ఇలా చుట్టుపక్కల వెంకటేశ్వర కాలనీ, ఈ ప్రాంతం అంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రికి ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం ఉంది బిందు. రైట్, కొంత పవర్ సప్లై ఉన్నట్టుంది శ్రీనివాస్, ఓకేనా? ఎందుకంటే చూస్తున్నాం పునరావాస కేంద్రాలు అవన్నీ సరిగా లేవని చెప్తున్నారు. కొంత తీవ్రత కూడా చెప్పండి. పవర్ ఇప్పుడే మన ముందు ఇక్కడ మన లైవ్ స్టార్ట్ అయ్యే ఒక 2 మినిట్స్ ముందు మన పక్కన ట్రాన్స్ఫారం పేలిపోయింది. 2 మినిట్స్ ముందు పక్కన ట్రాన్స్ఫారం ఒకసారిగా స్పార్క్ వచ్చి పేలిపోయిన పరిస్థితి ఉంది. చాలా మొత్తం నగరం అంతా పరిస్థితి ఉంది. కేవలం నేను ఇప్పుడు ఫ్లాష్ లైట్ మన కెమెరాకు ఉన్నటువంటి లైట్ ఓకే శ్రీనివాస్, మీ ఆడియో కట్ అవుతుంది, ఒక్కసారి మైక్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటారా? నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేశారు. ఏం జరుగుతుందో, ఈ రాత్రి ఎలా గడుస్తుందో అనే ఒక భయానకమైన వాతావరణం ఒంగోలు జిల్లా వ్యాప్తంగా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టుగా మా కరెస్పాండెంట్ రిపోర్ట్ చేస్తున్నారు. ఒంగోలులోనే ఒక దృశ్యం మనం చూస్తున్నాం. వరద ఉధృతి, నీటి ధాటికి ఒక కార్ కొట్టుకుపోతున్న విజువల్ కనిపిస్తోంది మనకి. ఆ నీటి ధాటిని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ కార్ డ్రైవర్, కానీ మొత్తం ఆ నీరంతా కూడా పూర్తిగా కార్ పైకి వచ్చేసింది. కార్ మునిగిపోయే పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ వరద ధాటికి కొట్టుకుపోతోంది. ఎంతవరకు సేఫ్గా ఉన్నామనే ఒక భయాందోళన మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మనం చూస్తున్నాం ఎదురుగా మనకు ఒక బ్లాక్ కలర్ కార్ కూడా కనిపిస్తోంది. ఆ ప్రవాహ వేగం దాటలేవనే ఉద్దేశంతో అక్కడే కంప్లీట్గా ఆగిపోయిన కార్ అది. మరోవైపు ఈ కార్ని దాటించే ప్రయత్నంలో విఫలయత్నం చేశాడు ఆ డ్రైవర్. మొత్తానికి ఆ కార్ వెనక్కి వెళ్ళిపోయింది నీటి ఉధృతితోటి. మొత్తం అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా అత్యంత భారీ వర్షపాతం నమోదవుతోంది. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రిజర్వాయర్లు, అదేవిధంగా ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతాలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవు అనే ఆందోళన కూడా చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ అది పూర్తిగా వరద నీటిలో, ఈ వర్షం ధాటికి వచ్చిన వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ పరిస్థితి ఆ విధంగా ఉంటే మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో ప్రస్తుతం వర్ష బీభత్సం ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో మనకి కనిపిస్తోంది. కేవలం ఈ 2 జిల్లాలని మాత్రమే కాదు, మొత్తం తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఈదురు గాలులు, భారీ వర్షం నమోదవుతున్న పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. హైవేల పైన వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. సింగరాయకొండ లాంటి ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు కూడా నీట మునిగిపోయాయి.